హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. ఈరోజు అయితే మా వారితో వాదన జరిగిందండి, గొడవ అయిందనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, విషయం మీకు కూడా అర్థమైంది. చెప్పలేనంత కోపంలోంచి బాధ, దిగులు, దాంతో మా వారిని అడగాల్సిన విషయాలన్నీ అడిగేశాను అనమాట. ఇంకొకసారి మన కోపం ఆపుకోలేం కదా, అలాంటప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతానే ఉంటాయి. మా వారేం నాతో గొడవ పడలేదులేండి, నేనే మా వారితో వాదన చేశాను అనమాట నాకు వచ్చిన కోపానికి. ఏ భార్య అయినా సరే తన భర్త తనకు నచ్చినట్టు ఉండాలి, తన మనసు అర్థం చేసుకోవాలి, తను ఏం చెప్తుందో వినాలి అని ఏ భార్య అయినా అనుకునిద్ది కదండి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను అనమాట. మనం ఏదన్నా చెప్పింది అర్థం చేసుకోకుండా వాదన చేస్తా రెటమతంగా ఏదైనా చేశారనుకోండి, అది పెద్ద విషయమైనా చిన్న విషయమైనా ఏదైనా సరే మనం ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోలేదనుకోండి, మనకు కోపం వచ్చేది కదా. అలాంటప్పుడు చిన్న చిన్న వాదనలు జరుగుతూనే ఉంటాయి. అది సహజం. కాకపోతే ఏంటంటే, మనకి భర్తలో నచ్చని విషయాలు ఎలా ఉంటాయో భార్యలో నచ్చని విషయాలు భర్తకి అలాగే ఉంటాయి. అందరూ పర్ఫెక్ట్గా ఏమి ఉండరు కదా, చిన్న చిన్న లోపాలు ఉంటానే ఉంటాయి. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటా అలా ముందుకు సాగిపోవాలి. నేను కూడా అదే ఫాలో అవుతానులేండి. కాకపోతే కొన్నిసార్లు అంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కొంచెం ఓర్చుకోలేక వాదన చేస్తూ ఉంటాను అన్నమాట. ముఖ్యంగా ఈ మొక్కల విషయంలో దీని దగ్గరే మాకు వాదన అవుద్దండి. మిగతా ఏ విషయాలకి నేను అంత వాదన చేయను అనమాట. నిజానికి మా వారి తప్పేం లేదులేండి. ఇంత సడన్గా ఇవన్నీ అంటే నేను లేనప్పుడు ఎందుకు ఇవన్నీ చేయించాల్సి వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయిద్ది అన్న ఉద్దేశంతో అది యాడ్ చేయలేదన్నమాట. పెట్టుకునేది నేలలో ఉన్నట్టుగా కుండీల్లో ఉంటాయి మొక్కలు, ఎదగవు. చూడు అసలు అంతా ఆగమాగం చేసి పెట్టేసావు, నన్ను లేకుండా చేసి. ఇప్పుడు అట్టాగే చదువుతావు. ఇవన్నీ సర్దుకునేటప్పటికి ఎన్ని రోజులు పట్టిద్దో తెలుసా? ఏంది మొక్క బతికేది? ఆ గులాబీ చెట్టు అమ్మటేనే మళ్ళీ చెట్టు పెట్టావు, అట్ట దగ్గరకు పెట్టుకుంటారా? అయినా అసలు అందుకే నేను ఉన్నప్పుడు చెయ్యాలి ఇట్టండి, నన్ను ఎక్కడికన్నా పంపించి ఏదో ఒకటి చేస్తూ ఉంటావు ఇట్టాగే. ఎప్పుడు అంతే, ఎక్కడికన్నా వెళ్ళటం ఆలస్యం, మొక్కలన్నీ పీకేసేస్తావు. నీకెట్ట ప్రాణం ఒప్పుతుంది అంత పెద్ద పెద్ద మొక్కలు పీకేయడానికి? ఇగురు వచ్చిద్ది మళ్ళీ, అంత చెట్టు అవ్వాలంటే ఎంత టైం పట్టిద్ది? అది డాబా మీద కల్లుకున్న చెట్టును కోసేసావు, ఇప్పుడు ఆ మొదలు అట్ట పెట్టావు. అది ఎప్పటికి అది వరకు అంత పెద్ద చెట్టు అయ్యిద్ది, ఎప్పటికి పూలు పూసేది? ఇప్పుడు ఈ 10 రోజులు పోతే ఎన్ని పూలు పూసేది? అట్టాగే చదువుతావు, పీకేసింది నువ్వు కాబట్టి. ఎందుకు వస్తాయి ఇగురుకు పూలు? అన్ని పూలు పోతాయా? ఏమని ఆ ఉన్న చెట్లు కూడా పీకేమని చెబుతున్నాడా? అసలు ఇల్లంతా ఏందో, ఈ ఆగం ఏందో. మనిషి ఉన్నప్పుడు చేస్తారు ఏదన్నా, ఇల్లు బాగు చేసినాడు మనిషిని పక్కకు పంపించి ఎట్ట పడితే అట్ట ఈ ఇల్లు అంతా పీకేసి నీకేం సర్దటం చేస్తావు అని ఎక్కడికన్నా వెళ్ళటం ఆలస్యం, అన్నీ ఆగం చేసి పెడతావు. నేనుంటే టయానికి ఏమన్నా సర్దుకోవడానికైనా ఏది ఎక్కడ పెట్టాలో పెట్టుకుంటా. మొత్తం మొక్కలన్నీ ఒకే చాట పెట్టేసావు తీసుకెళ్ళి. ఇప్పుడు అవి పెరిగి మొత్తం నీకు పూలు ఎట్టపోతాయి, ఇరుకైపోయిద్ది. నువ్వు చెప్పినంత ఈజీ కాదు. చూడు అవి రేపు కొంచెం పెద్ద అయినాక గులాబీ పూలు ఎక్కడ పోతాయి, ఆ చెట్టు ఎక్కడ అల్లుకునిద్ది, మల్లి చెట్టు ఎక్కడ అల్లుకునిద్ది, గులాబీ చెట్టు ఎక్కడికి వచ్చింది. అన్నీ దగ్గర పెట్టేసి ఆగం చేసి పెట్టేసావు ఇల్లంతా, కనీసం మాట అన్నా అనకుండా. ఉంటే ఇవన్నీ చెయ్యి, నేను ఆగం జాయిబాక అంటానని మనిషిని పక్కకు బానిచ్చి చెప్పా పెట్టకుండా ఆగం చేసావు.
వస్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు ఈ గన్నేరు చెట్టు, ఆ కరివేపాకు చెట్టు, ఈ రెండు కూడా తీసేయాలంట. ఆయన బాధ అది. అన్నీ పీకేసాను, ఆ రెండు కూడా తీసేస్తాను అని. నిన్నైతే ఈ రూమ్ పరిసరండి చూడండి, ఇదైతే 4-5 రోజులు అయిందనమాట. ఇంకా మనకు అవకాశం లేక బయట అడ్డంగా ఉన్న సామాన్ ఇక్కడ పెట్టేశాము. నేను లేనులేండి, వాళ్ళే పెట్టేశారు. ఇంక ఇప్పుడే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వచ్చి బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ వేసాను అనమాట. ఫస్ట్ వేసి మొక్కలకి నీళ్ళు అవి పెట్టేసి ఇంకా ఏది ఎలా ఉంది అనేది చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే పిచ్చి కోపం వచ్చేస్తుందండి. ఇల్లంతా ఇట్లా హోనం చేసి పెట్టేశారు. అస్సలు నాకు కనీసం మాట అన్నా చెప్పలేదండి, తెలియని కూడా తెలియదు. చూడండి అంత పగలగొట్టడానికి ఎట్ట ప్రాణం అవుతుందో ఏంటో. ఏంటది? అన్నీ నాకు చెప్పి చేసావా ఏంది? ఇది కూడా నాకు చెప్పి చేయాలి. నీ ప్లాన్ నీకు ఉంటుందిగా, ఇంకా నన్ను అడుగుతావు ఎందుకు? నేను చెప్పింది చెయ్యగా. పలకల్లు అయినా బాగానే ఉండేది, రౌండ్గా అయినా బాగానే ఉండేది. అంటే పైన కోణాలు పెట్టి కట్టకూడదు అంటున్నారుగా. అంటే మనకి రెడీమేడ్ తులసి కోటలాగా. ఇప్పుడు మామూలుగా మనకి రెడీమేడ్ తులసి కోట 4 మూలలు ఇట్లా కోణాలు లాగా ఉంటుందా డిజైన్గా? ఇప్పుడు ఆ పిల్లర్ తప్పించి ఇటు పక్కకు కడతారా? అంతకుముందు కొంచెం అవతలకు ఉండేదిగా. ఇప్పుడు రెడీమేడ్ దానిలాగా కోణాలు పెట్టించి డిజైన్ లాగా కట్టడానికి వీలవుద్దా? అట్ట కట్టకూడదుగా. ఎందుకైంది? అది కూడా సిమెంట్ వచ్చు కదా పోయటం. పాలరాతి కాదు, సిమెంట్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మనం మొక్కల దగ్గర చూడలా, మొక్కలు కొనడానికి వెళ్ళిన రోజు చూసాను చూడు, దాంట్లో ఉన్నాయి సిమెంట్. సరే ఇప్పుడు కడతానికి వీలైద్దా లేదా? 4 కోణాల లాగా అయితే అట్టా కట్టించు, లేదా ఇప్పుడు ఇక్కడ పలకల్లి ఇట్ట కడతామా, కట్టిన తర్వాత 4 మూలల ఇట్లా డిజైను. సర్లే మామూలుగా సమానంగా 4 పలకలకు కట్టించేసి కుండీల్లో మొక్కలన్నీ పోయినాయి. ఎంత బాగా కావాలి. అయ్యో ఇదొక్కటి ఉసూరుమంటా ఉంది. పిచ్చి తల్లి చూడు ఎన్ని పూలు పూసినాయి. దీనికి నీళ్లు పోయట్లేదా? ఎండిపోయింది పాపం. దీనికి కూడా పోయి అప్పుడప్పుడు మర్చిపోకుండా నేను వచ్చేదాకా కాపాడు దీన్ని. మొక్కలన్నీ పోయినాయి. ఏంటది? ఇంక భూమిలో లేనప్పుడు నువ్వు అంత పొడవు ఎందుకులే. మామూలుగా 4 పలకలుగా సమానంగా కట్టించేసి. మళ్ళీ నేను ఆ టైంకి వచ్చినా రాకపోయినా 4 పలకలుగా సమానంగా కట్టించు. పెట్టించు. ఆ పైన డాబా మీద మనం చేసిన ఘనకార్యం అది కూడా చూసేద్దాం. దానికి కూడా 4 అక్షంతలు వేయించుకుంది. దా
వామ్మో వాయ్యో, ఏంది ఎంత ఆగంగా అయిపోయింది. పని చేపించటం ఏమో కానీ ఎందుకోడోలా నేను హాస్పిటల్కి వెళ్ళే రోజు పొద్దున పూట ముందు రోజు రేపొద్దున హాస్పిటల్కి వెళ్తామనంగా ఊచెళ్ళాగా అదే ఈ పని చేయటమేమో కానీ ఆగంగా అయిపోయిందిగా. ఉండరా నీ ఆనందం. అరే అయ్యయ్యయ్య, ఇంటికి వచ్చేసానని ఆనందం. దానికి అంతులు చూడు. హాస్పిటల్కి రామంటే పని ఉంది రాను అని చెప్పి నేను లేకుండా నువ్వు చేసిన పని ఇదే. దీనివల్ల ఏంటి ఉపయోగం? కరెంటు బిల్లు కట్టవసరం లేదా? దీనికన్నా ఎక్కువ వాడుకుంటే కట్టాలి, కట్టవసరం లేదు. ఇప్పుడు దీనికైన ఖర్చు దాని వడ్డీ ఎంత అవుతుంది లెక్కేసుకుంటే? ఎక్కువ ఉత్పత్తి చేసింది మరి మాకు బ్యాంకులో పడుతుంది చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ అంతా దీనికి ఆక్రమించుకుంది. ఏదన్నా చేసుకోవాలన్నా కూడా లేదు. ఇది ఒక అడ్డం తప్పితే అక్కడ ఇంక ఇంతేనా? ఇంక అక్కడేం బిగించవసరం లేదా? మధ్యలో గ్యాప్ ఉంటుందా? ఎందుకు? అవసరం లేదేగా. అవసరమైతే ఏదన్నా ఫ్యాన్లు వేసుకొని తీసుకోవాలంటే పని ఉంది అని చెప్పి నువ్వు చేసిన పని పెట్టుకోవచ్చు. ఈ కరెంట్ వైర్ కూడా మార్చాము, నేను కొత్తది చేసాను. నేను ఉన్నప్పుడు మొదలు పెడితే వద్దంటాననే కదా. ఈ వైర్ పోయిందని. నేనున్నప్పుడు ఇవన్నీ చేద్దాము అంటే వద్దంటాననేగా. నేను ఎక్కడ ఉన్నాను? హాస్పిటల్ నుంచి వచ్చే రోజు రావట్లేదా అంటే నువ్వేమన్నా నాకు పని ఉంది అని చెప్పావు. ఏం పని? నేనే మిల్లు దగ్గర పని ఏమో అనుకున్నా. తెర చూస్తే ఈ పనులు చేసావు, మాటన్నా చెప్పకుండా. పిడుగు పడదు. నిజంగానే పడదా? ఊరినే అంటున్నావు అనుకుంటున్నా. అవునా? మెరుపులు తీసేసి పిడుగుని పక్కకు తోసేసిద్దా? ఎంత దూరం పడదు? అందుకే అది పెట్టింది. నేను చూడలే అసలు. ఇప్పుడు నువ్వు చెప్పిందాక భలే ఉంది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టారు కదా, దీనికి ఎంత దూరం వరకు పడకుండా ఉంటుంది? ఎక్కువ దూరం పడకుండా ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగమే కదా. చక్కగా మనం పెట్టడం వల్ల చక్కగా పక్కన వాళ్ళకి కూడా భయం లేకుండా ఉంటుంది. పోయినసారి ఆ చెట్టు మీద పడింది కదా, ఈ చెట్టు మీద ఒకసారి పడింది, మళ్ళానేమో అంకాళమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఆ చెట్టు మీద ఒకసారి పడింది మనం వచ్చిన కొత్తల్లో. చూడు భలే పూసింది. భలే వాసన.
పూలు చూడండి ఎంత బాగా పూసినాయో, భలే పూసినాయి. మంచి స్మెల్ వస్తుందండి డాబా మీదకి రాగానే. చూడండి చెట్టు నిండా పూలే. నేను లేను కదా, కోసేవాళ్ళు ఎవరు లేక ఇంకా అలా ఇచ్చిపోయినాయి అన్నమాట. భలే పూసినాయండి. కానీ అసలు చూడండి మొత్తం ఆగం ఆగం అయిపోయింది. ఇంక ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇంత దారుణంగా తయారయ్యిద్దా అనిపించింది. చూడండి అంత ఆగం ఆగం. మా వారు చేసిన ఘనకార్యం నేను లేకుండా ఇదేనండి. చూడండి సోలార్ పెట్టించారు. నేనుంటే వద్దంటానని నన్ను హాస్పిటల్కి పంపించి నేను రాకముందే ఇవన్నీ చేశారండి. అదేమంటే అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే రోజు అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, మేము తీసుకొచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మా వారైతే రాలేదన్నమాట. నేను పనుంది అని చెప్తుంటే ఫోన్ చేశానండి, రావట్లేదా అని. పనుంది అని చెప్తే నిజంగానే మిల్లు కాడ పని ఉందేమో అనుకున్నా. కానీ మా వారి ఇంటి దగ్గర ఉండి ఈ పనులు చేయించారనమాట. నేనుంటే వద్దు, ఎందుకు అనవసరంగా ఖర్చు అంటానని. ఎప్పుడు ఇంతేనండి, నన్ను ఎక్కడికన్నా పంపించి ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట. ఉంటే ఎందుకు అనవసరంగా ఖర్చు, ఆ డబ్బులు ఉంటే పిల్లలకి దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్తానని నేను లేకుండా చూసి ఇలాంటివన్నీ చేస్తారు. ఎప్పుడు ఇంతేనండి. అసలు ఆ మొక్కలన్నీ పీకేయడానికి ఎట్లా ప్రాణం ఒప్పిద్దో ఏంటో, మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారా ఏంటి అనిపించిద్దండి. అసలు అంత ఎదిగిన మొక్కల్ని పీకేయడానికి ఎట్లా ప్రాణం ఒప్పింది చెప్పండి. అక్కడ కనిపిస్తుంది చూసారా మల్లి చెట్టు, ఇందాక చూపించాను కింద నీళ్లు పెట్టేటప్పుడు. ఆ చెట్టు అసలు పైన డాబా మీదకి చూపిస్తాను చూడండి. అక్కడ ఆ మూలన పైకాన డాబా మీదకుండి పూలు చాలా మల్లెపూలు పూసేదండి. దాన్ని అసలు మొదట్లో కోసేసి అదేమంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కదా, చక్కగా చిగుర్లు కూడా వస్తుందో చూడు అని చెప్తున్నారు. ఇంకా ఎంత ప్రాణం ఉసూరం అనిపించిందో నాకైతే. భలే బాధగా అనిపించిందండి. నేను హాస్పిటల్ నుంచి వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా ఇక్కడికి రాపోవటానికి కారణం ఇదేనండి. వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ చూసి బాధగా అనిపించింది అన్నమాట. నేనున్నప్పుడు ఇవన్నీ చేయించుకుందామండి, ఇప్పుడు ఏం లేక పెట్టబాకండి అంటే కూడా వినకుండా మొత్తం ఇవన్నీ నేను లేకుండా చూసి చేశారు. ఉంటే ఆ మొక్కలు వేయకొద్దు, ఈ మొక్కలు వేయకొద్దు, అవి చెయ్యొద్దు, ఇవి చెయ్యొద్దు అంటాను కదా. లేడీస్ ఎవరమైనా అంతే ఆలోచిస్తాం కదండి. ఎందుకు అనవసరంగా ఖర్చు, పిల్లలకి ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో ఆలోచిస్తాం కదా. అవేవి మగవాళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా వాళ్ళు అనుకున్నదే చేసేయాలనుకుంటారు. ఇంక ఇప్పుడైతే అక్కడ చూపించుతాను చూడండి. అదిగోండి కనిపిస్తుందా, ఈ గన్నేరు పూల చెట్టు, ఆ పక్కనే ఉన్న కరివేపాకు చెట్టు, అవి కూడా తీసేస్తా అంటున్నారు. అదే ఏదన్నా టూర్కి కానీ ఎక్కడికన్నా ఊరికి వెళ్తానా, నేను వెళ్ళిన ప్రతిసారి మా వారు చేసే పనులు ఇలాగే ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? మా ఇంట్లో అయితే మా వారు ఇంతేనండి. నన్ను ఎక్కడికన్నా పంపించి అప్పుడు తను చేయాలనుకున్న పనులన్నీ చేస్తారన్నమాట. అందుకే ఒక్కొక్కసారి పిచ్చి కోపం వచ్చిందండి. మొక్కలు పీకేశారు అంటే నాకు అసలు చాలా బాధగా, ఆ బాధలోంచి విపరీతంగా కోపం వచ్చేసిద్ది అన్నమాట. ఎలా ప్రాణం ఒప్పిద్దో ఏంటో ఈ మగవాళ్ళకి. అలా పీకేసి ఇలా పక్కన పడేస్తారు. ఇంకెంతసేపు చెప్పినా మీకు విసుగులేండి. నా బాధ ఏమో ఇలా ఉంది. కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని భరించాలి, తప్పదు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.